హాయ్ హలో నమస్తే, నేను మీ రాకేష్ పబ్బా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్పీ MOTOVLOGGER. మార్నింగ్ 6 వరకు ఆదియోగి దగ్గర మనకు ప్రోగ్రామ్స్ నడిచినాయి. దాని తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం అంటే 1-2 అవర్స్ రెస్ట్ తీసుకొని ఎంబటే బయలుదేరిపోయాం. కొంచెం చిరాగ్గా అవుతుంది ఇవాళ, ఎందుకంటే మార్నింగ్ లేచి స్నానం లేదు. సరే చూద్దాం, అందువేళ ఎక్కడన్నా రూమ్స్ తీసుకొని చేసుకుందాం అనుకొని బయలుదేరి అన్ని పల్లెటూళ్ళు చూపించుకుంటూ వచ్చింది. ఎంత చిరాకు వచ్చిందంటే అసలు వ్లాగ్ చేద్దామన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. బట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంట్రీ అయినాం, ప్లస్ కంప్లీట్ ఘాట్ రోడ్ ఉంది. ఎందుకు మిస్ చేయాలి? ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే ప్లేస్లో అన్ని పల్లెటూర్లే కదా, అరటి తోటలు కానీ, ఓపెన్ ల్యాండ్స్ కానీ, 2 కెనాల్స్ వెళ్ళి నుండి అవి కానీ ఏది చూపించాలి, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు, మూడ్ అస్సలు బాగాలేదు. మనం ఇప్పుడేమో చాముండి హిల్స్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఇక ఈ ఘాట్ రోడ్ సెక్షను, ఈ గుట్టలు ఇవి కూడా ఎందుకు మిస్ చేయాలి అని చెప్పి ఒకే ఒక కారణంతో మీకు చూపించడానికి మాత్రమే చేస్తున్నా. ఇది ఫుల్ అప్ ఎక్కేసి ఇప్పుడు డౌన్ సైడ్ వెళ్తున్నాం. కొండ ఎక్కినాం, ఇక కొండ దిగుతున్నాం. బ్యాంబో ట్రీస్ మాత్రం ఫుల్ టు ఫుల్గా చూడండి, ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి ఎట్లా వెళ్ళిపోయాయో. అసలు జంతువులు నీరు ఎట్లా తాగితే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఎంతసేపటి నుంచి చూస్తున్నా, ఒక్క దగ్గర కనీసం చిన్న వాటర్ ఏది కనిపించలేదు. మరి అవి ఎట్లా ఉంటాయో ఏం కథను. మంచి గ్రీనరీ ఉంది, అనుకున్నంత బ్యాడ్ అయితే కాదు. మంచి గ్రీనరీ ఉంది, ప్లస్ రోడ్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఫ్యూయల్ స్టేషన్స్ అయితే చాలా కష్టం. ఎక్కేటప్పుడు మీరు ఫ్యూయల్ ఉందా లేదో చూసుకోవాలా. మైసూర్ 108 ఇంకా మన డెస్టినేషన్ వచ్చేసి. ఇవాళ ఏ నైట్ అయినా మనం బెంగళూరు రీచ్ అయిపోవాలా. రీచ్ అయిపోతే ఏమంటారు, ఐటమ్స్ ఇవ్వాలన్నా ఇవాళ వస్తే వాళ్ళు తీసేసుకోవచ్చు, లేదంటే రేపు తీసేసుకొని ఎల్లుండి స్టార్ట్ అయిపోవాలా. ఒకవేళ మనం ఇవాళ బెంగళూరులో నైట్ స్టే చేసి ఇవాళ ఐటమ్స్ రాకుండా రేపు వస్తాయనుకుంటే పొద్దున్నే చాముండి హిల్స్ కాకుండా నంది హిల్స్ పోదామని ఉండే. రంజిత్ నిన్న అసలు వాళ్ళని పరిచయమే చేయలేదు కదా, ఇవాళ చేస్తలే. నంది హిల్స్ చూసుకొని ఈవినింగ్ వరకు రూమ్ వెళ్ళి ఎర్లీ మార్నింగ్ ఆ ట్రాఫిక్లో పడకముందే స్టార్ట్ అయిపోవాలి మురుడేశ్వర్కి. అఫీషియల్గా కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయినాం. తమిళనాడు అయిపోయింది. తెలంగాణ ఒక్క రోజులో మనం స్టార్ట్ అయినాక సెకండ్ డే తెలంగాణ దాటేసినాం. ఆంధ్రాకి ఎంటర్ అయినాక సెకండ్ డే ఆంధ్ర దాటేసినాం. బట్ తమిళనాడు దాటడానికి మనకు ఆల్మోస్ట్ 11 days పట్టింది. ఎందుకు అంటే అక్కడ టెంపుల్స్ టైమింగ్స్ ఆఫ్టర్నూన్ కంప్లీట్ క్లోజ్ ఉంటుంది కాబట్టి అట్లా డిలే అయింది. అడవి పంది. మళ్ళీ ఇంకోటి వచ్చేసి శివరాత్రి కోసం వెయిట్ చేసినాం కదా, అదొకటి ఇబ్బంది అయింది. ఇబ్బంది అంటే అందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది. చూడండి, అడవి పంది ఎంత బహిరంగంగా జరుగుతుంది ఇక్కడ. మన దగ్గర ఇప్పటికీ పట్టేసి కీమా కొట్టేస్తుండే.
నిన్నేం డిస్టర్బ్ చేయమ్మా. మన దగ్గర అయితే అసలు ఇంత ఉంటాయి. హలో, మన డెస్టినేషన్కి ఇంకా ఎగ్జాక్ట్ 60 కిలోమీటర్స్లో ఉన్నాం. జర్నీ టైం వచ్చేసి 1 hour 15 minutes. పొద్దున్న నుంచి అయితే కంటిన్యూ లేవగానే అన్నీ సెటప్ చేసుకొని రైడ్ స్టార్ట్ చేసా. ఫుల్ ట్రాఫిక్ అంతా చెప్పేసాయి కదా. దాని తర్వాత ఇప్పుడే ఇక్కడ రూమ్ అయితే తీసుకొని ఫ్రెష్ అప్ అయి ముందుకెళ్ళిపోతున్నా. రూమ్కి అయితే బాగానే అయింది. కాకపోతే ఇట్లా ఓన్లీ జస్ట్ ఒక ½ hour అది అంటే కొంచెం డిస్కౌంట్ చేసేది ఇచ్చారు. బట్ ది బెస్ట్ ప్రైస్, డీసెంట్ అమౌంటే. మరి రూమ్ కన్నంత కాకుండా ఓకే. ఇప్పుడు కొంచెం జోషు ఉత్సాహం అనేది వచ్చింది. ఎందుకంటే మార్నింగ్ లేచి అట్లనే బైక్ చేసి జర్నీ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. అందులోకి నిన్న మొత్తం కూర్చొని అది పార్టీ అయితే కంప్లీట్గా ఈవెంట్ అయితే ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేయాలన్న దానికి ఏం లేదు. లేజర్ షో మాత్రం అసలు వేరే లెవెల్, అంతే పిచ్చి లేచింది. గోప్రోలో అయితే రికార్డ్ చేసా. ఎంతవరకు అది విజువల్ ఉంటుందో ఉండదో తెలీదు. మన రంజిత్ బ్రో అయితే ఫోన్లో కూడా చేశాడు. అవైతే నేను పెడతా. ఒకవేళ కాపీరైట్ ఇష్యూ వస్తే మ్యూట్లో పెట్టైనా పెడతా నేను. అసలు మంగ్లీ ఆట, కంగన ఆట అల్టిమేట్ ఉంది అసలు. కంపల్సరీ తమ్నెల్ ఇదే పెడతా. మంగ్లీ పాట, కంగన ఆట. సెలబ్రిటీస్ కూడా ఏర్పడకుండా చాలానే వచ్చారు. ఎప్పుడెప్పుడు ఎవరు వచ్చారో మనకు ఐడియా ఉంటుంది. వాళ్ళేం ఈవెంట్ కాదు, అంటే ఫిలిం ఈవెంట్ కాదు కదా. వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు అని చెప్పడానికి. కంగన, ప్రజ్ఞ జైస్వాల్, డిఎస్పి, నివేదిత, సమ్ ఎవరెవరు బాగానే వచ్చారు. అప్పుడప్పుడు డిస్ప్లే అవుతుంటేనే అర్థమైంది వీళ్ళంతా వచ్చారు అన్నది. చూడు ఇక్కడ ఆడుతూ ఉండు బండితో. చూడండి మైసూర్ సిటీ కంప్లీట్గా కనిపిస్తుంది ఇక్కడ నుండి. ఇది కంప్లీట్ మైసూర్ సిటీ. కనిపించేది అక్కడొకటి ఇక్కడొకటి. అవి ఏంటివో అవి రెండు మేబీ కోర్ట్ అట్లా అయ్యి ఉంటుంది అంటారా. అక్కడ ఒక స్టేడియం ఉంది. అది ఉండి అక్కడ ఒక స్టేడియం. ఊరు మాత్రం మస్తు పెద్దగా ఉంది. అనుకున్న దానికంటే ఘోరంగా పెద్దగా ఉంది. నేను మైసూర్ అంటే ఓన్లీ అమ్మవారి టెంపుల్ ఒక్కటే అనుకున్నా. అంటే నేను అనుకున్న మైసూర్కి. చాలామంది అయితే అసలు అమ్మవారి టెంపుల్ ఉందని కూడా తెలియదు. ఇది ఒక శక్తిపీఠం అని కూడా చాలా తక్కువ మందికే తెలుసు. ఘాట్ రోడ్లు మాత్రం మొన్నటి నుంచి ఎక్కడి నుంచి ఇక్కడ మదురై నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు కంటిన్యూ ఘాట్ రోడ్సే తగులుతున్నాయి. మజా వస్తుంది. మజా మజా తాగే మజా కాదు. స్పీడ్ వెళ్ళిపోతుంటే అసలు ఇక్కడ నుంచి విజిట్ ది హోలీ అబోవ్ ఆఫ్ శ్రీ చాముండేశ్వర సిస్టర్స్, శ్రీ జ్వాలాముఖి త్రిపుర సుందరి, నంజన్గూడ్ ఊటీ అట. అది ఊటీ మనం వెళ్ళదు. మొన్న కొడైకెనాల్ వెళ్ళే చాలా ఇబ్బంది పడ్డా, ఎందుకన్నా వెళ్ళినా అని. అది సోలోకి వెళ్ళేదైతే కాదు కొడైకెనాల్ కానీ, నాకు తెలిసి ఊటీ కానీ. నాకు తెలిసి ఇప్పుడు
3 hours చూపిస్తుంది బెంగళూరు. 3 అంటే ఇప్పుడు 4:30, 5 అనుకోండి. ఇక్కడ 6, 7, 8 మ్యాక్సిమం 9 వరకైనా రీచ్ అవుతా. రీచ్ అయినాక ఇవాళైతే మిస్ చేయను. ఫస్ట్ ఏమేమి కావాలో టు డూ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటా. ఆ టు డూ లిస్ట్ ప్రకారం రేపు పొద్దున్న నుంచి షాపింగ్ స్టార్ట్ చేసేసి టాప్ బాక్స్ వాళ్ళ దగ్గర కూడా ఒకసారి ఆ లొకేషన్కి వెళ్ళి ఆ షాప్ వాళ్ళతో కూడా మాట్లాడి హౌ కెన్ అని చెప్పి డిసైడ్ చేసేస్తా. దాన్ని బట్టి రేపటి అప్డేట్లో తెలిసిపోతుంది టాప్ బాక్స్ ఉందా లేదా అన్నది. ఇంకా పెట్టించేది అయితే మ్యాక్స్ ఏముంది, బైక్ అని చూసిన వచ్చిదే. టాప్ బాక్స్ కాకుండా బ్యాగ్ అనుకోండి, చిన్న స్టవ్, సిలిండర్, ఐ మీన్ అవి టిన్స్ అవి వస్తున్నాయి. మళ్ళీ అడిషనల్ మైక్ అవి కూడా వచ్చేస్తున్నాయి రేపు. నిన్నైతే కాల్ వచ్చింది రంజిత్కి యాక్చువల్లీ. లేను తర్వాత రండి అని చెప్పాడు. సో ఇవాళ కూడా నాకు తెలిసి తీసుకోకపోవచ్చు మేబీ, ఎందుకంటే టైం అయిపోయింది కదా. అంతే మ్యాక్స్ రేపు ఒక్కరోజు ఐటమ్స్ అన్నీ వస్తే మాత్రం రేపు ఒకటే రోజు బెంగళూరులో ఉంటా. ఐటమ్స్ రాకపోతేనే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇదే అండి ట్రిప్ది అప్డేట్. అంటే ఇప్పుడైతే ఇది బెంగళూరు నుంచి ఎటు కంపల్సరీ మురుడేశ్వరే, ఎప్పుడు అన్నది మాత్రం రేపు డిసైడ్ అయిపోతుంది. అంతకుమించి ఇప్పుడైతే ఇంకా మన దగ్గర అప్డేట్స్ కానీ కొత్త విషయాలు కానీ ఏం లేవు. ఇక మనం ఒకటి చెప్పుకోవాల్సింది ఏముందంటే చాముండమ్మ వారి గురించి స్టోరీ అయితే మీకు తెలుసు, ఎందుకు శక్తిపీఠం అన్నది. రిమైనింగ్ అయితే అక్కడ నేను కొద్దిగా ఆగి, ఐ మీన్ సిటీ దాటినాక పీస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది పరాని అయితే నాకు ప్రాబ్లం వస్తుందో అందరికి ప్రాబ్లం వస్తుందో అర్థమయ్యట్లే. బ్లూటూత్ కనెక్ట్ అయింది, కాల్స్ అండ్ మీడియా అని చూపిస్తుంది. మీడియా ఏదైనా సాంగ్స్ అని ఏమైనా ప్లే చేస్తే మాత్రం ఇక్కడ ప్లే అవుతున్నాయి, వాయిస్ మాత్రం రావట్లేదు అక్కడ. ఐ మీన్ ఎక్కడ పరాని బ్లూటూత్ స్పీకర్స్లలో. అది ఒక్కసారి సిటీ దాటినాక ఎక్కడైనా కాఫీకి అయితే ఆగుతాం కదా, ఆగినప్పుడు కంపల్సరీ ఒకసారి నా దాంట్లోకైతే డిస్కనెక్ట్ చేసేసి మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేస్తా, చూడాల. తను చెప్పినట్టయితే అన్నీ పర్ఫెక్ట్గానే పెడుతున్నాను నేను, వైర్ కానీ మీడియా మౌంట్ కానీ అట్లా. సో అదే అర్థం అవ్వట్లేదు ఇక ఏంటన్నది, చూడాల. ఇంత ఖర్చు పెడుతున్నా ఇంట్లో వాళ్ళు ఏమనరా అంటే ఫుల్ సపోర్ట్ ఇంట్లో వాళ్ళ నుంచి ఉంది కాబట్టి నేను ఈ జర్నీ అనేది ఇంత పీస్ఫుల్గా చేయగలుగుతున్నా. రిలేటివ్స్ అందరూ కూడా చాలా డైలీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం బాబాయ్ వాళ్ళందరూ కాల్ చేస్తున్నారు, ఎలా ఉన్నావు, ఎట్లున్నావు, టెన్షన్ లేదు, ప్రశాంతంగా ఉండవు అని చెప్తూనే ఉన్నారు. ఈ జర్నీకి బ్యాక్ బోన్ అంటే మా అన్న. ఎప్పుడైనా మ్యాక్సిమం నాకు ముందుంటాడు, నేను కూడా అంతే. అది సిటీ. విచ్ సిటీ? City, Mandya. Mandya. Fuel price is 138 paise. Road trip? Road trip. బెంగళూరుకి అయితే దగ్గరలో ఉన్న 15 కిలోమీటర్స్. నాకు తెలిసి అక్కడ లైటింగ్ అవి చుట్టూ ఐ మీన్ కనిపిస్తున్నాయి కదా, మీకు కనిపిస్తుందో లేదో డౌటే, నాకైతే కనిపిస్తున్నాయి. అదే బెంగళూరు అనుకుంటున్నా. మనం మైసూర్ నుంచి చాలా సిటీస్ దాటుకుంటూ, అంటే చాలా ఊరు దాటుకుంటూ వచ్చాం. సిటీ ఆఫ్ షుగర్, సిటీ ఆఫ్ సిల్క్, సిటీ ఆఫ్ హిస్టారికల్, సిటీ ఆఫ్ మన ఏదైతే ఇండస్ట్రీస్,
ఇవన్నీ దాటుకుంటూ బెంగళూరు దగ్గరికి అయితే వచ్చేసాం. రేపు చెప్పినదా ఎట్టి కంప్లీట్ ఫుల్ టు ఫుల్ రోమింగే. అన్నీ తొందరగా కంప్లీట్ చేసుకొని వచ్చేస్తేనే మనం నెక్స్ట్ అప్కమింగ్ రైడ్స్లో ఏ టెన్షన్ లేకుండా, ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ మన ఏరియాస్ కాబట్టి కొంచెం ఒకరోజు లేట్ అయినా వచ్చినాం తీసుకుంటున్నాం. సో ఇక ముందు ముందు అట్లా చాయిసెస్ ఉండవు. సో అందుకే రేపటికి కంప్లీట్ అయిపోవాలి A to Z. జెల్ సీట్ కూడా ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా, అందుకు నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది.